ఓకే. పెట్టేశాను. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 27, 2026 శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన ద ఓన్లీ రివల్యూషన్ అనే పుస్తకంలోని యూరప్ ట్రిప్ అనే టాపిక్ తో ఇప్పుడు లక్ష్మి గారు మనకు చదువుతూ వివరిస్తారు. ఓకే. మెడిటేటివ్ మైండ్ అనేది ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది. అది ఆలోచన తెచ్చేటటువంటి సైలెన్స్ కాదు, సాయంత్రం నిశ్చలంగా ఉండే సైలెన్స్ కాదు. ఇది ఆలోచన, దాని అన్ని ఇమేజెస్, పదాలు, ఏ అవగాహనలు ఏవీ లేనప్పుడు, సంపూర్ణంగా ఆలోచన ఆగిపోయినప్పుడు వచ్చేటటువంటి సైలెన్స్. ఈ మెడిటేటివ్ మైండ్ అనేది రిలీజియస్ మైండ్. ఏ రిలీజన్ అయితే చర్చ్ చేత, టెంపుల్ చేత ముట్టుకోబడదో, అంటే చాంట్స్ అంటే ఆ స్తోత్ర పఠనాలు వీటి చేత ముట్టుకోబడదో, అటువంటి రిలీజియస్ మైండ్ ఇది. రిలీజియస్ మైండ్ అనేది ప్రేమ యొక్క ఎక్స్ప్లోడ్ అంటే ఒక్కసారి పేలడం, అంటే ప్రేమ పైకి ఉబ్బి రావడం. ఇట్ ఈస్ ఈ ప్రేమ కిషోర్ మీరు వచ్చి వినండి. ఇది ఒక్కటి మాత్రం చిన్నదే, టాపిక్స్ చిన్నవి ఉంటాయి, మీరు వినండి. ఎందుకో నాకు కొంచెం మీరు వింటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇది వేగం అయిపోతుంది, చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. రిలీజియస్ మైండ్ అన్నది ఏ రిలీజన్ అంటే చర్చ్, టెంపుల్స్ చేత, చాంట్స్ అంటే ఏంటి, స్తోత్ర పఠనాల చేత టచ్ అవ్వదో అటువంటి రిలీజియస్ మైండ్ అనమాట. ఈ ఆలోచనలు లేనటువంటి స్టిల్ మనసు. రిలీజియస్ మైండ్ అన్నది ప్రేమ యొక్క ఎక్స్ప్లోషన్. అంటే ఏంటి, పగలడం, అంటే ప్రేమ పైకి ఉబికి రావడం. ఈ ప్రేమ అన్నది, ఈ ప్రేమలో భేదం ఉండదు, డివిజన్ లేదు. ఇక్కడ ఫార్ దూరంగా ఉన్న దగ్గర, ఇది ఒకటి చాలాగా అయ్యేలాంటిది కాదు, అంటే మనకి భిన్న భిన్నంగా కనబడేది కాదు. కానీ ఆ స్టేట్ ఆఫ్ లవ్ అన్నది ఏ డివిజన్స్ లేనటువంటి స్థితి. అంటే అక్కడ నేను, మీరు, ఇది, అది అనే తేడాలు ఉండవు. సౌందర్యంలాగే ఇది పదాలతో కొలవలేవు. ఈ సైలెన్స్ అన్నది ఒక్కటే మెడిటేటివ్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఆ సైలెన్స్ లోనే ఆ రోజంతా కూడా వర్షమే, సాయంత్రం ఆకాశం మేఘాలతో నిండింది. దూరంగా ఉన్న కొండలు ఆనందం అనేటటువంటి మేఘాలతో కాంతివంతంగా ఉన్నాయి. అవి మీరు వాటిని చూస్తూ ఉంటే అవి రకరకాలైన ఆకారాలు తీసుకుంటున్నాయి. అస్తమిస్తున్న సూర్యుడు తనకున్న బంగారం రంగు కాంతితో ఒకటి లేదా రెండు ఆ పర్వతం మీద ఉన్న క్లౌడ్స్ ని టచ్ చేస్తూ, ఆ క్లౌడ్స్ అన్నవి సాలిడ్ గా, డార్క్ గా ఉన్నాయి. వాటిని మీరు చూసినప్పుడు న్యాచురల్ గా మీరు సైలెంట్ అయిపోతారు. అక్కడ ఉన్న వాస్ట్ స్పేస్, ఆ ఒంటరిగా ఉన్న చెట్టు, అలాగే కొండ, దూరంగా ఉన్న డూమ్ గా ఉన్నది, అన్నీ కూడా సైలెన్స్ లో భాగమే. ఆ మన్నాడు చాలా సౌందర్యంగా, సూర్యాస్తమయం చాలా ఎర్రగా ఉంటుంది. అది చాలా సౌందర్యంగా ఉంది. అక్కడ ఒక్క మేఘం కూడా ఆకాశంలో లేదు. అది చాలా నీలంగా ఉంది. ఎల్లోగా ఉన్న ఆ చెట్టు, ఆ పుష్పాలు, వైట్ గా తెల్లటి పువ్వుల్నిచ్చే ఆ వృక్షం అక్కడ నిలబడి ఉంది. ఆ స్ప్రింగ్ సీజన్ యొక్క వాసన ఆ ల్యాండ్ అంతా నింపేసింది. అక్కడ పొగమంచు అన్నది గడ్డి మీద ఉంది. అది నెమ్మదిగా ఆ డార్క్నెస్ నుంచి బయటికి వస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, తన కొడుకుని పోగొట్టుకున్నాడని, ఆయనకి మంచి జాబ్ ఉండేది, ఆయన పెద్ద కంపెనీకి డైరెక్టర్ అవ్వాల్సిన వాడు, ఆ టైంలో చనిపోయాడు అనమాట. ఆయన స్టిల్ ఆ షాక్ లో ఉన్నాడు. ఆయనకి తన మీద తనకి గ్రేట్ కంట్రోల్ ఉంది. అంటే ఏడిచే వాళ్ళలా లేడు ఆయన. ఆయన కళ్ళల్లోంచి అశ్రువులు సులువుగా రావట్లేదు. ఆయన స్కూలింగ్ అంతా కూడా, జీవితం అంతా హార్డ్ వర్క్ తోటి అయిపోయింది.
నిజం చెప్పాలంటే టెక్నాలజీతో. ఆయన ఊహాత్మకమైన వ్యక్తి కాదు. అక్కడ క్లిష్టమైన, సూక్ష్మతరమైన, మానసికమైన సమస్యలు ఆవిడ జీవితంలో ఆయన్ని టచ్ చెయ్యలేదు. ఈ కొడుకు యొక్క, ఈ మధ్యనే చనిపోయిన కొడుకు యొక్క అదే మరణం అక్నాలెడ్జ్ ఒక్కసారిగా ఆయనకి దెబ్బ కొట్టినట్టయింది. ఆయన అన్నాడు, ఇది నాకు చాలా విచారకరమైన సంఘటన. ఈ విచారం అన్నది ఒక భయంకరమైన విషయం. ఎందుకంటే ఆయన భార్య, పిల్లలు, వాళ్ళకి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ దుఃఖాన్ని అంతం చేయడానికి? మీరు మాట్లాడుతూ ఉంటారే ఆ విషయంలో, నా అంతటి నేనే దాన్ని నేను అవగాహన చేసుకోగలను. ఇతరులకి, అందులో దుఃఖంలో ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పను? దుఃఖం ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి మూల ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఈ గ్రీఫ్ అంటే దుఃఖం అన్న దాంతో మింగవేయబడుతున్నాడు. అది ఎన్నో రకాలైన సంఘటనలు, యాక్సిడెంట్స్ తోటి. దుఃఖం అన్నది అంతులేని ఒక కెరటం. అది మనుషుల మీద వస్తూనే ఉంటుంది, వాళ్ళని ముంచుతూ ఉంటుంది. ఆ దుఃఖం యొక్క దయ ఎంతో బాధాకరంగా, కష్టంగా ఉంటుంది. అయితే మీ దుఃఖం మీ కొడుకు కోసమా, లేక మీకోసమా, లేకపోతే మీరు మీ కొడుకు ద్వారా మీరు కంటిన్యూ అవుతున్నారే అది లేదనా? అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా వెళ్ళి, ఈజ్ ద సారో ఫర్ యువర్ సన్? మీ కొడుకు కోసమా ఈ దుఃఖం, లేక అది మీకోసమా? లేకపోతే మీరు కొడుకు ద్వారా కంటిన్యూ అవుతున్న మీరు బ్రేక్ అయిపోయారన్న దుఃఖమా? సెల్ఫ్ పిటీ అనే దుఃఖమా ఇది? లేకపోతే ఆయన ఈ ప్రపంచంలో ప్రామిసింగ్ గా ఉండేవాడు అనే, బికాస్ హీ వాజ్ సో ప్రామిసింగ్, అదా మీ దుఃఖం? ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ పిటీ, ఒకవేళ ఇదే గాని సెల్ఫ్ పిటీ అనుకోండి, అంటే తన మీద తనకి జాలి, అప్పుడు దిస్ ఐసోలేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్, దో దెర్ ఈస్ ద అవుట్వర్డ్ సెంబ్లెన్స్ ఆఫ్ రిలేషన్షిప్, అంటే బాహ్యంగా సంబంధ బాంధవ్యాలు ఉన్న ఈ సెల్ఫ్ పిటీ అనేది తన మీద తనకు కన్సర్న్ అనమాట. ఇది మనుషుల్ని ఏం చేస్తుంది? వేరేగా చేసేస్తుంది. మస్ట్ ఇన్వెటబుల్లీ కాజ్ మిజరీ, ఇన్ఎవిటబుల్, తప్పనిసరిగా దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఐసోలేటింగ్ ప్రాసెస్ అంటే తను తాను వేరు చేసే విధానం, ఈ సెల్ఫ్ కన్సర్న్ అంటే తనంటే తనకి పట్టింపు అన్నది ప్రతి నిత్య జీవితంలో, దిస్ అంబిషన్ ఈ ఆశయం, అలాగే సెల్ఫ్ ఇంపార్టెన్స్ తాను అన్న ప్రత్యేకత, ఈ సెపరేట్ చేయడం అనే విధానం, వెదర్ వన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, మస్ట్ బ్రింగ్ అబౌట్ ద లోన్లీనెస్ ఫ్రమ్ విచ్ వీ ట్రై టు ఎస్కేప్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. అంటే అప్పుడు మనకి ఒక రకమైన ఒంటరితనం వస్తుంది. ఆ ఒంటరితనంలోంచి మనం ఎన్నో రకాలుగా ఎస్కేప్ అయిపోదామని ప్రయత్నిస్తూ ఉంటాం. సెల్ఫ్ పిటీ అన్నది లోన్లీనెస్ యొక్క బాధ. ఈ బాధ అన్నది దుఃఖాన్ని కలిగిస్తుంది. అర్థమైందా? అంటే తన మీద తనకి జాలి అనేది ఒకటి, లోన్లీనెస్ వల్ల వచ్చిన బాధ, ఆ బాధ దుఃఖాన్ని కలగజేస్తుంది అంటున్నారు. అలాగే అజ్ఞానం యొక్క దుఃఖం కూడా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ బుక్స్ ఆర్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, అంటే పుస్తకాలు లేకపోవడం వల్ల, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వచ్చే అజ్ఞానం కాదు. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే అనుభవం లేకపోవడం వల్ల వచ్చేటువంటిది కాదు. లేకపోతే బట్ ద ఇగ్నోరెన్స్, ఇది కేవలంగా అజ్ఞానం. దాన్ని మనం సమయంతో అంగీకరిస్తున్నాం, అదే పరిణామం అని. ఇవల్యూషన్ ఫ్రమ్ వాట్ ఈస్ టు వాట్ షుడ్ బి. పరిణామం ఏమిటి? నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉండాలి. ఆ వాట్ షుడ్ బి యొక్క పరిణామం. ద ఇగ్నోరెన్స్ విచ్ మేక్స్ అస్ యాక్సెప్ట్ అథారిటీ. ఈ అజ్ఞానం ఏం చేస్తోంది? అథారిటీని యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తుంది, దానికి ఉన్న అంత వైలెన్స్ తో. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ కన్ఫార్మిటీ, అనుకరణ యొక్క అజ్ఞానం. విచ్ ఇట్స్ డేంజర్స్ విత్ ఇట్స్ డేంజర్స్ అండ్ పెయిన్స్. అనుకరణ వల్ల వచ్చేది అపాయాలు, బాధలే. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ నాట్ నోయింగ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ వన్ సెల్ఫ్, తనను తాను తెలుసుకోకపోవడం వల్ల వచ్చే ఒక అజ్ఞానం. దిస్ ఇస్ ద సారో. ఈ దుఃఖమే మనిషి జీవితం అంతా వ్యాపిస్తోంది. వేరెవర్ హీ హాస్ బీన్, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ దుఃఖమే ఉంటుంది. సో వీ మస్ట్ బి క్లియర్ అబౌట్ వాట్ ఇట్ ఈస్ దట్ వీ కాల్ సారో. అందుకే దుఃఖం ఏమిటి అన్నది మనకు క్లియర్ గా తెలియాలి. ఎందుకు మనకి దుఃఖం? దుఃఖం అన్నది బాధను తెస్తోంది, ఏది మంచో అది లేకుండా చేస్తోంది.
సారో ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం అన్న దుఃఖాన్ని తెస్తుంది. నిరంతరంగా భద్రత కావాలి అన్న కోరికను తెస్తుంది. విచ్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ కాట్? మీకు ఎలాంటి దుఃఖం ఉంది ఇప్పుడు? అన్లెస్ దిస్ ఇస్ క్లియర్, దేర్ ఇస్ నో ఎండింగ్ టు సారో. ఈ విషయంలో మీకు క్లియర్ గా లేకపోతే దుఃఖానికి అంతం లేదు. అర్థమైందా మీకు? అంటే మీ దుఃఖం ఎలాంటిది, మీకోసం మీరు దుఃఖపడుతున్నారా, లేకపోతే అంటూ ఆయన రకరకాల చాయిస్లు ఇచ్చారనమాట. మీ దుఃఖం ఏ విషయంలో ఉందో మీకు క్లియర్ గా లేకపోతే మీ దుఃఖం అంతం అవ్వదు. భద్రత కావాలి, భద్రత లేదన్న దుఃఖమా, ఏ అందరూ అనుకున్న మంచి జరగలేదన్న దుఃఖమా, ఇలాగా ఒక్కొక్కటి అడుగుతున్నారు. లేకపోతే అంటే భద్రత పట్ల కోరిక వల్ల దుఃఖమా? మీకు అసలు మీ దుఃఖం ఎలాంటిది? మీరు ఎలాంటి దుఃఖమో తెలుసుకోకపోతే దుఃఖంలోంచి బయటపడలేరు. క్లారిటీ అన్నది మాటల్లో ఎక్స్ప్లెనేషన్ తో కాదు, లేకపోతే ఒక క్లెవర్ ఇంటెలెక్చువల్ విశ్లేషణ వల్ల వచ్చేది కాదు. మీరు నిరంతరం ఎరుకతో ఉండాలి. మీ దుఃఖం ఏంటి? వాట్ యువర్ సారో ఈజ్, యాజ్ క్లియర్లీ యాజ్ యూ బికమ్ అవేర్. మీరు ఎంత ఎరుకతో ఉంటే అంత క్లియర్ గా దాన్ని చూడగలరు. వెన్ యూ టచ్ దట్ ఫ్లవర్, అంటే మీరు ఆ ఫ్లవర్ ని ముట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో అలా మీ దుఃఖాన్ని మీరు తెలుసుకోవాలి. వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ హోల్ వే ఆఫ్ సారో, ఈ దుఃఖం యొక్క మొత్తం విధానం అంతా అవగాహన చేసుకోకపోతే దాన్ని మీరు ఎలా అంతం చేయగలరు? మీరు దాని నుంచి ఎస్కేప్ అయిపోగలరు. ఓ టెంపుల్కి వెళ్ళడం వల్ల, ఓ చర్చికి వెళ్ళడం వల్ల, ఏదో డ్రింక్ తాగడం వల్ల. ఈ ఎస్కేప్స్ అన్ని కూడా భగవంతుడు అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, అవన్నీ ఒకటే. అంటే సెక్స్ కోసం ఎస్కేప్ అయినా, భగవంతుడి కోసం ఎస్కేప్ అయినా, అవన్నీ ఒకటే. దే డు నాట్ సాల్వ్ సారో, దుఃఖాన్ని తీసేయవు. సో యూ హ్యావ్ టు లే డౌన్ ద మ్యాప్ ఆఫ్ సారో. అందుకని మీరు మ్యాప్ ఆఫ్ సారోని వేసుకుని ప్రతి పాతిని, రోడ్డుని చూడండి. మీరు ఇఫ్ యూ అలో టైమ్ టు కవర్ దిస్ మ్యాప్, ఈ మ్యాప్ ని కవర్ చేయడానికి టైంని అలో చేశారు అనుకోండి, టైం ఏం చేస్తుందంటే మీ బ్రూటాలిటీని బలపరుస్తుంది. అంటే దుఃఖం యొక్క బ్రూటాలిటీని బలపరిచేస్తుంది. అంటే సమయం తీసుకుంటే యూ హ్యావ్ టు సీ దిస్ హోల్ మ్యాప్ ఎట్ ఎ గ్లాన్స్. ఒక్క చూపుతోటి మీరు ఇదంతా చూడాలి. సీయింగ్ ద హోల్ అండ్ దెన్ ద డీటెయిల్, నాట్ ద డీటెయిల్ ఫస్ట్ అండ్ దెన్ ద హోల్. అంటే ఒక్కసారి సంపూర్ణత్వం చూసి డీటెయిల్డ్ గా చూడండి. మొదటి డీటెయిల్ చూసి తర్వాత హోల్ చూడడం కాదు. ఇన్ ఎండింగ్ సారో, దుఃఖాన్ని అంతం చేసినప్పుడు టైం మస్ట్ కమ్ టు ఎన్ ఎండ్, సమయం కూడా అంతమైపోతుంది. దుఃఖం అనేది ఆలోచనతో ఎండ్ అవ్వదు. వెన్ టైమ్ స్టాప్స్, ఆలోచన టైం ఆగిపోయినప్పుడు థాట్ కూడా, అది దుఃఖం యొక్క మార్గం, అది ఆగిపోతుంది. ఇట్ ఈస్ థాట్ ఇన్ టైమ్ దట్ డివైడ్ అండ్ సెపరేట్. ఆలోచన సమయమే మన డివైడ్ చేస్తున్నాయి, సెపరేట్ చేస్తున్నాయి. లవ్ ఈజ్ నాట్ థాట్ ఆర్ టైం. ప్రేమ అన్నది ఆలోచన కాదు, ప్రేమ అన్నది సమయం కాదు. సో ద మ్యాప్ ఆఫ్ సారో నాట్ విత్ ద ఐస్ ఆఫ్ మెమొరీ. అంటే మీరు మ్యాప్ ఆఫ్ సారో అని జ్ఞాపకం యొక్క కళ్ళతో చూడకండి. లిసన్ టు ద హోల్ మర్మర్ ఆఫ్ ఇట్. అది చెప్పినదంతా పూర్తిగా వినండి. బీ ఆఫ్ ఇట్, దానికి చెందండి. ఫర్ యు ఆర్ బోత్ ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్. అబ్జర్వ్ చేసేవాడు, అబ్జర్వ్ చేయబడేది మీరే. దెన్ ఓన్లీ కెన్ సారో ఎండ్. అప్పుడే ఈ దుఃఖం అంతమవుతుంది. దేర్ ఈజ్ నో అదర్ వే. మరో మార్గం లేదు. అయిపోయింది టాపిక్. మీరు చేయొచ్చు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈ ఏంటంటే ఇది అంటే ఇన్నర్ రెవల్యూషన్, ద ఓన్లీ రెవల్యూషన్ నెక్స్ట్. వసంతలత చెప్తావా? అర్థమైందా? చెప్పడానికంటే ఏం లేదు, బాగున్నది టాపిక్, విన్నాను. చెప్పడానికంటూ ఏం లేదు. ఎందుకు లేదు? దుఃఖాన్ని చూడటం నేర్చుకోవాలి. అది దుఃఖం ఎందుకు వస్తున్నాడో ఏమిటో అవగాహన చేసుకుంటేనే ఆ దుఃఖం పోతుంది. ఆలోచనతో దుఃఖాన్ని అంతం చేయలేం. మొత్తం అంతటిని జాగ్రత్తగా చూడమన్నారు. అంటే నిజమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి, అంటే సాధారణంగా ఒక ఆవిడ చెప్పాను కదా, ఎమ్మెల్యే గారి భర్త చనిపోయారు, నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేనేం మాట్లాడాను? చనిపోయిన భర్త కోసం మన దుఃఖం, లేకపోతే నేను ఎలా ఉంటాను ఆయన వెళ్ళిపోతే, ఆయన జ్ఞాపకాలు, ఆయన ఉన్నప్పుడు నాకున్న గౌరవం, ఇవన్నీ పోయాయి అని బాధ. మనం నిజంగా చనిపోయిన వ్యక్తి మంచి స్థితికి వెళ్ళాలని ఎప్పుడు ఏడవం. ఎప్పుడు మన గోలే, మన కోసమే మనం ఏడుస్తున్నాం అని చెప్పాడు. అంతేనా కదా? అలా మనం తెలుసుకుంటే దుఃఖం అంతం అయిపోతుంది. ఇలాగా పరిస్థితులు అందరికీ వస్తూనే ఉంటాయి. మన రియాక్షనే ఇంపార్టెంట్. మనం ఎలా రియాక్ట్ అయిపోతున్నాం అన్న విషయం మనం తెలుసుకుంటే దాంట్లోంచి బయటపడిపోతాం. ఇప్పుడు మన పిల్లలు బాగులేరు అనుకో,
అందరు పిల్లలు బాగోలేరని నువ్వు ఎందుకు అనుకోవు? వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? సొంతంగా కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు అనే విషయం తెలిసినప్పుడు అప్పుడు నీకు మన అందరినీ సమానంగా చూసేటువంటి ఒక స్థితి వచ్చినప్పుడు ఏంటంటే నీకు ఆ బాధలు అనేవి అది నీ బాధ అని ఏమి అనిపించదు. అది ఉన్నదంటే ఆ ఘటన అయింది, దానికి నువ్వు ఒక పిల్ల చనిపోయినా భర్త చనిపోయినా సరే వసంతలత, దుఃఖం మన కోసమే. మన జీవితం ఏమవుతుందని దుఃఖం, కానీ చనిపోయిన వాళ్ళు ఎలా ముందుకెళ్తారని దుఃఖం లేదు మనకు. అంటే చనిపోవడం ఒక్కటే కాదు, ఎన్నో రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ లైఫ్ లో వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి బాధ అనిపిస్తుంది వసంతలత, అవన్నీ సెల్ఫ్ కన్సర్న్. అవన్నీ అదే సెల్ఫ్ బాధ కన్సర్న్. అనిపిస్తుంది. అదే బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తున్నది అన్నది నువ్వు చూసుకున్నావు అనుకో, అప్పుడు నీకు అందులోంచి నువ్వు మెల్లిగా బయటపడగలవు ఈజీగా. నాకు ఆ ఒక రకమైనటువంటి, ఇప్పుడు మా పిల్ల ఉందనుకో, అది పాపం ఎంతో స్ట్రగుల్ చేస్తుంది. స్ట్రగుల్ చూస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు నేను బాధపడుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాను. మిగతా వాళ్ళ పిల్లల గురించి ఎందుకు ఆలోచించాము? మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా స్ట్రగుల్ చేసే వాళ్ళు అనేటువంటి ఇక్కడ చిన్న పిసర్ ట్విస్ట్ చూడు. ఆ పిల్ల కోసం కాదు, ఆ పిల్ల నీకు సంబంధం సెల్ఫ్ కన్సర్న్ వల్ల వచ్చింది. సరే, అదే కానీ అంటే దాన్ని ఎలా నువ్వు బ్రాడన్ చేస్తావు? విజన్ ని బ్రాడన్ చేసుకోవాలి మనము. మన గురించి మనం ఆలోచించకపోయినప్పుడు, మన పిల్ల అంటే మన గురించి ఆలోచిస్తుంది. అదే మీకు బ్రాడ్ గా ఆలోచించావనుకో, నువ్వు ప్రపంచాన్ని అందరినీ సమానంగా నీకు ఇక్కడ నేను ఇంకొక చిన్న పిసర్ నీకు చెప్పేది ఏంటంటే, వాళ్ళ కోసం కాదు మన కోసమే బాధపడుతున్నాం. అవును, అది సరే. అది ఎలా బాధపడుతున్నావు అన్న ప్రాసెస్ చెప్తున్నాను. ఒక 10 ఏళ్ల పిల్లవాడు, చిన్నపిల్ల, కృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ, నాకు జ్వరం వస్తే నా పేరెంట్స్ ఏడుస్తారు అని అంటే, దే ఆర్ నాట్ క్రైయింగ్ ఫర్ యూ, దే ఆర్ క్రైయింగ్ ఫర్ దెమ్సెల్స్ అన్నారు. అవును, ఇప్పుడు అలాగ స్టేట్మెంట్ ఇచ్చామనుకో, అది బోధపడకపోవచ్చు ఏ విధంగా అన్నది మనకు అర్థం అవ్వాలి. మనకి మన స్వార్థమే ఏడుపులో వెనకాల. నువ్వు లేకపోతే వాళ్ళ గత ఏంటని ఏడుస్తున్నారని చెప్పారే. అదే ఆ విషయాన్ని ఎలా అర్థమవుతుంది అన్న విషయం తెలియాలి కదా. ఎవరికి వారికి తెలియాలి. మనకే తెలియాలి, ఎవరైతే దుఃఖపడుతున్నారో వాళ్ళకి తెలియాలి. అది అందుకే క్లారిటీ ఉండాలి అంటున్నారు. అదే ఆ క్లారిటీ డెవలప్ చేసుకుంటే నీకు దుఃఖం అనేది పట్టదు. అంటే అన్ని సమానంగా చూడగలిగే స్థితిలోకి వస్తావు. నువ్వు ఇక్కడ కూడా మళ్ళీ సమానంగా చూడడం అన్నది వదిలేసా. అక్కడ నీకు నేను ఇందాక నుంచి నేను డైవర్ట్ చేస్తున్నది చూడు. అవర్ ఆల్ సారోస్ ఆర్ అవర్ కన్సర్న్. మన మీద వల్లే మనం బాధపడుతున్నాం. సమానం వదిలి, అంటే సమానం అంటే నీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని, ప్రతి జీవిని నువ్వు ఒకే విధంగా చూసినప్పుడు అలాంటి కన్క్లూషన్ పెట్టుకోవాలి. ఆ కన్క్లూషన్ పెట్టుకోకుండా అది కాదు, నాకు అలా పెట్టుకుంటే నాకు చాలా ఈజీగా ఎంతో. కృష్ణమూర్తి గారు విను ఆయన అనలిటికల్ గా చెప్తున్నది ఏంటంటే, when you are feeling for your children or husband, it's for your own concern, not even for them you are feeling. అదే వాట్ ఈస్ దట్ యువర్ కన్సర్న్ అన్న విషయం మనం బోధపరచాలి కదా. అది ఎలా బోధపడుతుంది? అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ దుఃఖం ఆగుతుంది. అలా కాకుండా వాళ్ళని సమానంగా చూడాలంటే సమానం ఏమిటి? అది ఒక థియరీ. అంటే నీకు వర్డ్స్ లో నేను చెప్పలేకపోతున్నాను, కానీ నాకు అనుభవంలో ఉంది. అందుకని నేను అంటున్నాను, నేను నా విజన్ ని ఎలాగ, నా కన్సర్న్ అని నీకు ఎలా సమానం అనే పాయింట్ వదిలి, సమానం ఎలాగా? అది ఎప్పుడు వన్నెస్ లో వస్తుంది తప్ప మామూలుగా సమానత్వం రాదు. అదే అంటున్నాను, ఆ వన్నెస్ తోనే అంటున్నాను. ఆ వన్నెస్ తోనే నువ్వు లేవు అక్కడ. ఆ వన్నెస్ లో వసంతలత, ఇదంతా థియరీ అమ్మా. సమానంగా చూడడం థియరీ. అబ్బా అలా కాదు నేను అనే మాట. ఆ సమానం అనే వర్డ్ వదిలేసి, నేను బై ఛాన్స్ ఆ వర్డ్ యూజ్ చేశాను. కానీ నేను అనే మాట ఏంటంటే, నువ్వు కూడా అందరిలోని ఒక పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఎప్పుడైతే నీకు ఆ గ్రహణం వస్తుందో, నాకు అలా అనిపిస్తుంది. అందుకని నేను అంటున్నాను, నాకు ఇంకా ఆ బాధ ఏమి అనిపించదు. ఓకే, నథింగ్. అదొక పాయింట్. కానీ కృష్ణమూర్తి గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మనం ఎప్పుడు మన హిడెన్ దుఃఖాలన్నీ మన కోసమే. మనం కాంప్లెక్స్ గా ఉంటాం. అక్కడ మనం మన కోసమే దుఃఖపడుతున్నాం. అదే ఆ విషయాన్నే నేను ఇలాగ చెప్తున్నాను అంటున్నాను.
ఇది థియరీగానే అతని విషయంలో చెప్పారు కృష్ణమూర్తి గారు, తన స్టేట్మెంట్స్ లో చెప్పారు. నేను నా సమానత్వం అని ప్రకారం ఎప్పుడు చెప్పారు సుమి, అలాంటి మాటలు అనరు ఆయన. కృష్ణమూర్తి గారు కొన్ని సమానం అని థియరీలు ఇవ్వరు, నేనన్నాను. కన్క్లూషన్స్ ఇవ్వరు. అతను ఎందుకంటారు, నేనన్నాను నాకు ఏ విధంగా సమానం అనే వర్డ్ బోధపడుతుందో ఆ నేను నీకు చెప్పలేను. అందుకే ఇవన్నీ మాటల్లో చెప్పలేము. ఏం చెప్తాం, ఇవన్నీ అనుభవానికి రావాలంటే. అనుభవానికి అంటే వచ్చినప్పుడు నీకు ఇక్కడ ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇతరుల కోసం లక్ష్మి, ఏడుస్తున్నాం నేను ఈ అనుకుంటాం కానీ విషయాన్ని నేను ఒక థియరీగా చూసుకోను లక్ష్మి, థియరీగా చూసుకోను. లైఫ్ అప్లై చేసుకుంటూ నేను ఆలోచిస్తూ ఉంటాను. అందుకని నేను ఇక్కడ నువ్వు words చెప్పినది గా ఎక్స్టర్నల్ గా చెప్తున్నావు, ఆయన చెప్తున్నది ఇంటర్నల్ గా చెప్తున్నారు. అవ్వచ్చు. విను ఒకసారి విను. ఆల్ అవర్ సారో సార్ మన కన్సర్నే, మన కోసమే మనం దుఃఖపడుతున్నాం, ఎవళ్ళ కోసం దుఃఖపడలే. అదే ఆ మాటనే ఈ విధంగా చెప్తాను. నిన్ను నుంచి నువ్వు బయటకు వచ్చేసినప్పుడు అంతా ఒకలాగే ఉంటుంది. అది నేను అనేది. ఒకలాగే అనేది నేను అలా feel చేస్తాను. అలా అదే ఉండదమ్మా, నేను ఎప్పుడు ఇంక కూడా దాంట్లో డిఫరెన్సెస్ contradiction ఉంటాయి. పెట్టను, మనస్సు ఉన్నంత సేపు నేను డిఫరెన్స్ ఉంటుంది. వాదించను, I'm silent. నేను చెప్పేది విను, వాదన అవన్నీ పదాలు వద్దు. మనస్సు ఉన్నంతసేపు డిఫరెన్స్ ఉంటుంది. మనస్సు ఇది సమానం అన్నది మనస్సే. వర్డ్స్ ఎంత చెప్తాం. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఎక్కడైనా చెప్తున్నది ఏంటంటే దుఃఖాలు అన్ని మన కోసమే, వీఆర్ ఓన్లీ కన్సర్న్ ఆఫ్ అవర్ సెల్స్. బట్ దానికి మోసంతో ఓ ముసుగేస్తాం, వాళ్ళ కోసం బాధపడుతున్నాం అని. వసంత గారు మీకు అర్థమైందా? వసంత గారు, చిన్న టాపిక్ చూసారా, అంతే, చాలా చిన్న టాపిక్ అని చాలా అర్థమైందా? నమస్తే అమ్మా. అర్థమైంది. ఇంతకు ముందు కూడా ఈ విషయం మీరు చెప్పారు, మన కోసమే మనం ఏడుస్తాం తప్ప. అవును, ఒక మనిషి దూరం అయితే తన తర్వాత నేను ఎలా బ్రతుకుతాను, ఈ వీటితోటే మనిషి బాధ వస్తూ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో నన్ను మాట్లాడమన్నారు మా ప్రెసిడెంట్ గారు. ఇదే చెప్పాను, చనిపోయిన ఆయన సారీ ఆయన మార్గం బాగుండాలని మనం ఇప్పుడు దుఃఖపడం. అయ్యో నా బతుకేంటి, నా గతేంటి, లేకపోతే అల్లప్పుడు ఆయనతో ఇలా ఉన్నాను జ్ఞాపకాలు చేసుకుంటూ ఏడుస్తాం. అంతా మన కోసమే చేస్తున్నాం, చనిపోయిన వాళ్ళ కోసం మనం ఏడవట్లేదని. అంత ఓపెన్నెస్ గా ఆలోచిస్తే నిజంగా అంత దుఃఖం కూడా ఉండదు. అప్పుడు ఉండదు, కరెక్ట్. అది అవగాహన అయినప్పుడు నా కోసమే నేను ఏడుస్తున్నానా అని తెలుస్తూ ఉంటే ఆ దుఃఖం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మనం దానికి గౌరవం ఇచ్చుకుంటాం. నా భర్త కోసం, ఆయనంటే ఉన్న ప్రేమ కోసం ఏడుస్తున్నాం అని. అలాగా ఆ ప్రేమ ఏముంది ఇక్కడ? కాదు, ఒకవేళ షాక్ తో ఎవరైనా ఏడవకపోతే ప్రేమ లేదని కూడా వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు. అది ఏడుపు వల్ల, అంటే ఎక్కడ ఏడ్చినా వాళ్ళ కోసం ఏడుస్తున్నారు. ఎక్స్ప్రెషన్ అదే. ఓకే, చూసారా, టాపిక్స్ చిన్నవి గంభీరంగా ఉన్నాయి. క్లోజ్ చేసిన వసంతలత క్లోజ్ చేస్తున్నాను. ఇంకేమైనా చెప్తావా వసంతలత? లేదు లక్ష్మి, చెప్పడం లేదు, మరేం లేదు. క్లోజ్ చేస్తున్నాను.